రూపాయి విలువ పతనం ఆందోళనను పక్కన పెడుతూ ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% చేరిన వేళ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా గృహ నిర్మాణం, ఆటో, వాణిజ్య రుణాలు చౌకగా మారనున్నాయి. స్వల్పకాలిక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25% చేర్చాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్యోల్బణం అంచనాను 2.6% నుంచి 2% తగ్గించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.8% నుంచి 7.3% పెంచినట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది.